తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? సూపర్ ఉంది. సూపర్ అంటే ఏ విషయంలో సూపర్ అంటున్నారు? పెన్షన్లు అన్నిట్లా పెంచలేదు, అన్నిట్లా. పెన్షన్లు పెంచలేదు, ఫ్రీ బస్ అన్నారు, పెన్షన్స్ పెంచలేదు. ఉమ్, కొంత టైం పడుతుంది. ఉమ్, ఇప్పుడు 10 ఏళ్ళ విధ్వంసం అంటే టైం పడుతుంది. అంటే ఎంత టైం పట్టొచ్చు అంటారు? అది నాకేం తెలుసు, వాళ్ళ అసెంబ్లీలో ఏం చేస్తారు. సో ప్రస్తుతం చూస్తున్నారు కదా, కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు మీరు? తేడా అంటే గరీబ్ అమీర్ తేడా అప్పుడు లేకుండా ఇప్పుడు ఉంది. సో ఈ ఫ్రీ బస్ పెట్టడం అనేది కరెక్టే అంటారా, తీసేయాలంటారా? తెలంగాణ ప్రజలు నాటి పట్టుకుంటారు వాళ్ళు. అది సో ఇప్పుడు ఈ ఫ్రీ బస్సులు పెట్టిన దగ్గర నుంచి అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి అని అంటున్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి? రేట్లు పెరుగుతాయమ్మా, రేట్లు పెరుగుతాయి. మరి రేట్లు పెరిగితే సామాన్యులు బ్రతకడానికి కూడా కావాలి కదా, మరి ఏ విధంగా చేస్తారంటారు? కరెన్సీ విలువ పడిపోయినప్పుడు రేట్లు పెరుగుతాయి. సో ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి సర్వేలు చేశారు కదా, సర్వే అనేది కరెక్ట్ గా జరిగిందంటారా? ఇంకేమో ఇంకా మూవ్ కాలే కదా. సో ఇవన్నీ జరగాలి అంటే మరి బడ్జెట్ కూడా ఉండాలి, బడ్జెట్ కావాలి అంటే డెవలప్మెంట్ ఉండాలి, మరి డెవలప్మెంట్ ఏమైనా కనిపిస్తుందా? డెవలప్మెంట్ అయిపోయింది కదా, సిటీ మెగా సిటీ అయిపోయింది, ఇంకేం డెవలప్మెంట్?